హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్కూల్ 5, అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భైరవం ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ మూవీ అక్షయ్ కుమార్ నటించిన హౌస్ఫుల్ 5 రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుని రిమాంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ 6వ రోజు వచ్చేసరికి 6 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 6 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, మొదటి రోజు ఈ మూవీ 24 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, రెండో రోజుకి వచ్చేసరికి 30.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో 32.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, నాలుగో రోజు వర్కింగ్ డే లోకి వచ్చేసరికి అయినా కూడా 13 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. ఇక ఐదో రోజు మంగళవారంకి వచ్చేసరికి 11.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, ఇక ఆరో రోజుకి వచ్చేసరికి ఈ మూవీ 6 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 116 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 137 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 104 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ కలెక్షన్ ఎంత తొందరగా రికవరీ చేసి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీ మొదటి వీకెండ్ లో పర్వాలేదనిపించే కలెక్షన్ సాధించినా కూడా వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ చేతులు ఎత్తేసింది. ఈ మూవీ ఎలాగోలాగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోగా, 7వ రోజు డ్రాప్ అయితే గట్టిగానే సొంతం చేసుకుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు 8 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే సొంతం చేసుకోగా, అలాగే 16 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, నిజంలో 85 లక్షల దాకా షేర్ ని, సీడెడ్లు అయితే 23 లక్షల దాకా షేర్ ని, ఇక టోటల్ ఆంధ్రాలో అయితే 1.10 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 2.16 కోట్ల దాకా షేర్ ని, అలాగే 4.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 7 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 9.84 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఇక్కడ ఈ కలెక్షన్ అందుకోవడం అసాధ్యంగానే కనిపిస్తుంది. చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో. అలాగే తమిళనాడులో ఓవర్సీస్ లో ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీ 7వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 2.20 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 1.10 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 7 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, తమిళనాడులో 36 కోట్ల దాకా గ్రాస్ ని, రాష్ట్రాల్లో అయితే 4.15 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే కేరళలో 2.60 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 4.25 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 35.90 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 83.60 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 41.20 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 106.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి 7 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 25.40 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కాంబోలో వచ్చిన మూవీ భైరవం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఈ వారంలో కలెక్షన్ లో పర్వాలేదనిపించినా గానీ రెండో వారంలోకి వచ్చేసరికి చేతులు ఎత్తేసింది. ఈ మూవీ ఏమాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ అయితే చూపించలేకపోవడంతో థియేటర్ కి ప్రేక్షకులను అయితే రాబట్టలేకపోతుంది. ఈ మూవీ బడ్జెట్ ను బట్టి వచ్చే కలెక్షన్ చూస్తుంటే ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 14 లక్షల దాకా షేర్ అయితే అందుకోగా, ఇక 13వ రోజుకి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల దాకా షేర్ అయితే అందుకోగా, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 12 లక్షల దాకా షేర్ అయితే అందుకుంది. అలాగే 24 లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే, నైజాంలో 3.05 కోట్ల దాకా షేర్ ని, లో 1.03 కోట్ల దాకా షేర్ ని, టోటల్ ఆంధ్రాలో 3.35 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 7.42 కోట్ల దాకా షేర్ ని, అలాగే 13.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 92 లక్షల దాకా షేర్ ని, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 8.30 కోట్ల దాకా షేర్ ని,
అలాగే 15.20 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 8.70 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇంకా సగం కూడా రికవరీ చేయలేదు కాబట్టి ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.